ఇలా కోడి కూర భోజనం పెడుతున్నామన్నట్టుగా మన ప్రజలను రైతులను మోసం చేసింది. ఇప్పుడు కూడా గత 2.5 సంవత్సరాలు కూడా ఒక్కసారి కూడా రైతు ఏదైతే బంధు ఇస్తారో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అంతకన్నా ఎక్కువ ఇస్తా అని చెప్పి రైతులందరినీ కూడా మోసం చేసిన విషయం కూడా ఈ రైతులందరూ కూడా ఇప్పుడిప్పుడే గమనిస్తున్నారు. అలాగే మొదటి సంవత్సరం నుంచి కూడా పంటలు కూడా కొనుగోలులో పూర్తి నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఒక పంట కోతకు వస్తుందంటే దానికన్నా ఒక 3 నెలల ముందు నుంచే సంచులు కావాలా, లారీలు కావాలా, గోదాములు ఎక్కడ ఖాళీ ఉన్నాయి, ఏ ఊరికి ఏ ఆఫీసర్ని పెట్టాలి అని చెప్పి ఒక కరెక్ట్ ప్రణాళిక తీసుకొని ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా చేసింది. గతంలో ఎక్కడ కనివినరి ఎరగనటువంటి కరోనా కాలంలో కూడా 7,500 సెంటర్లు పెట్టి ప్రతి ధాన్యం కూడా కొనుక్కున్న చరిత్ర కేసీఆర్ది. కానీ ఇప్పటి ప్రభుత్వం వాళ్ళంతా హైదరాబాద్ ల్యాండ్ల మీద పడి అన్ని అక్రమాస్తులు కమిషన్ల మీద ఈ ప్రభుత్వం నడుస్తుంది తప్ప పేద రైతుల గురించి కూడా ఎక్కడ కూడా పట్టించుకుంటలేదు. వీళ్ళే చెప్తారు ఒక విధంగా ధాన్యం ఎక్కువైతుంది, వరి తగ్గియండి, ఇతర పంటలు వేయమంటున్నారు. ఇతర పంటలు వేస్తే వాటి కొనుగోలు విషయంలో అసలు పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ముందు రోడ్ల మీదకి వచ్చి కాంగ్రెస్ నాయకుడు అనేవాడు వస్తేనే చెప్పులు తీసుకొని చీపురు కట్టలు తీసుకొని కొట్టే పరిస్థితి తెచ్చుకుంటుంది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా గుణపాఠం నేర్పిస్తాం. ఇప్పుడు ఏదైతే దంతేపల్లి రామాయంపేట మండలంలో ఆ గ్రామాల నుంచి అయితే జొన్నలు వేసుకున్నారో వాటి అంతను కూడా ఖచ్చితంగా కొనాలి. ఈ సంవత్సరం మనం చూస్తే ధాన్యంలో 7 నుంచి 8 కిలోలు ఒక్కొక్క క్వింటల్కు, జొన్నల్లో ఎక్కడైనా మట్టి పేలలు వస్తే 1.5% ఏదైనా వస్తే ఆ తరువు తీసుకోండి. వాళ్ళని మాత్రం దాని నుంచి విముక్తి చేయాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు మళ్ళీ పంటలు వేసుకునే సమయం వచ్చింది. వాళ్ళు ఈ పాత పంట అమ్మాలా లేదా కొత్త పంట కొరకు పోవాలా తెలియకుండా పాపం వాళ్ళు గత 15 రోజుల నుంచి రోడ్ల మీద తిరుగుతున్నారు. అందుకే వాళ్ళు ఇవాళ కలెక్టర్ ఆఫీస్ రావడం వల్ల మా పార్టీ తరఫు నుంచి అందరం కూడా వారికి సంఘీభావం ప్రకటించి ఈ జొన్నలు పోయే వరకు కూడా వాళ్ళ ఎంబడ మేము మద్దతుగా ఉంటాం. అప్పటి వరకు కూడా దీంట్లో నుంచి కదలం. ఇక్కడనే అవసరమైతే వంట వార్పు పెట్టుకొని వాళ్ళు కొంటాము అని చెప్పే వరకు కూడా వాళ్ళకు మేము మా పార్టీ తరఫు నుంచి మద్దతు ప్రకటిస్తామని తెలియజేస్తూ ముందు కూడా ఈ యూరియా యాప్లు ఏవైతే పెట్టాయో ఖచ్చితంగా కొన్ని రోజులలో ఈ గ్రామాల్లో అన్ని గ్రామాల్లో తిరుగుతాం. ఈ యాప్లు తీసే వరకు షాపులలో ఈ యూరియా సంచులు, ఫాస్ఫేట్ సంచులు అమ్మేటట్టు ఉండాలి తప్ప ఆడ సంచులు లేని ఈ యాప్ ఎందుకు, ఆ దుకాణం ఎందుకు? ఈ ప్రభుత్వాన్ని కూడా అట్టనే దించేసేటట్టు ప్రతి గ్రామంలో తిరిగి ఈ రైతు వ్యతిరేక చర్యలను ప్రతి రైతు కూడా చెప్తామని చెప్తూ ఈ రైతులందరికీ కూడా మరొకసారి మా పార్టీ తరఫు నుంచి సంఘీభావం ప్రకటిస్తామని తెలియజేస్తూ